రాజేంద్రనగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కిస్మత్పూర్లోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో మంటలు చెలరేగాయి. మంటల వల్ల నిర్మాణ భవనం వద్ద ఉన్న క్రేన్ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న ఇళ్లపైన జారిపడింది. ఇక దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భవనంలో మంటలు చెలరేగుతూ ఉండటాన్ని గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ అబ్బం కన్స్ట్రక్షన్ అనేది ఓంనగర్ కాలనీ పక్కన ఒక 40 ఫ్లోర్స్ తోటి ఇక్కడ నిర్మిస్తున్నారు. మరి ఈరోజు వాళ్ళది కన్స్ట్రక్షన్ దగ్గర వాళ్ళ ఏదైతే పెద్ద రాడ్స్ ఉంటాయో ఆ రాడ్ వచ్చి ఓంనగర్ కాలనీ ఇంటిపైన పడడం జరిగింది. మరి ఇది చాలా బాధాకరం. చిన్న చిన్న నివాసం ఉండే ఇండ్ల పక్కకి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్, అసలు పర్మిషన్ కూడా ఇటువంటి పెద్ద అపార్ట్మెంట్స్ ఏదో ఔటర్ రింగ్ రోడ్ పక్కకు అటు సైడ్ ఇవ్వాలి పెద్ద పర్మిషన్లు, కానీ ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం ఏంది, ఇక్కడ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరగడం ఏంది. ఇక్కడ కాలనీల వాళ్ళకి ఏదన్నా ప్రాణ నష్టం జరిగిందనుకో ఎవరన్నా ఇక్కడ అబ్బం అనే కన్స్ట్రక్షన్ ఉంటుందా? మేము బాగా డబ్బు ఉన్న వాళ్ళము, మేము ఏదైనా చేయగలుగుతాము. చుట్టుముట్టు కాలనీలకి ఏది కూడా మేము ఎవరిని కూడా నోరెత్తనీయము, ఎవరిని కూడా మాట్లాడనీయము అని చెప్పేసి మాకు అందరు కూడా మినిస్టర్ అందరూ కూడా మా గుప్పెట్లో ఉన్నారు. మేము ఏదైనా చేయగలుగుతాము అని అంటే ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న పబ్లిక్ మటుకు ఎవ్వరు కూడా సహించలేరు, దాన్ని ఒప్పుకోలేరు కూడా. అది తీసుకోవాలి, అది మా నెగ్లెక్ట్ అయ్యామా స్టాఫ్ నెగ్లెక్ట్. మరి ప్రాణాలు పోతే ఎవరికైనా మనం అది జరగకూడదని మనం చూసుకుంటాం. జరిగి ఉంటే ఏం చేసేవాళ్ళు? దాన్ని మనం ముందల జబ్బు ఎటన్నా ఒకసారి పెట్టు, అక్కడ కొనాలి పోతున్నాయి. ఇప్పుడు ఒకటి ఏదన్నా వస్తువు డ్యామేజ్ అయితే మీరు రీప్లేస్మెంట్ చేయగలుగుతారు, కానీ ప్రాణాన్ని అయితే రీప్లేస్మెంట్ చేయలేరు కదా సార్. లేకుండా ఇవి పెట్టారు.